ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారండి. హస్బెండ్కి మహా అయితే ఒక 37-38 కన్నా ఉండు. అప్పుడు నాకు నేరేషన్ ఏంటంటే ఆయన ప్రాబ్లము అన్ని డాక్టర్లు తిరిగేసాం, అన్ని టెస్టులు చేయించేసుకున్నాం. అయినా కూడా నెల నుంచి 2 నెలల నుంచి ఆయన సరిగా భోజనం చేయట్లేదు. ఉప్మా, రైస్ లాంటి సాఫ్ట్ ఫుడ్నే తినడానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకా అన్ని చోట్ల ట్రై చేసి ఏమీ అర్థం కాక మా దగ్గర ఏమన్నా అవుతుందా, పళ్ళల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా చూపెడదామని వచ్చారు. ఇందుకే క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తే అర్థమైంది ఏంటంటే మొత్తం పాపం ఆయన నోట్లో పళ్ళన్నీ కూడా లూజ్ అయిపోయినాయి, పట్టుకుంటే కదిలిపోతున్నాయి. ఆయనకి ఆ పళ్ళు, ఆ కదిలిపోతున్న పళ్ళతో తినడం కుదరక ఆయన సాఫ్ట్ ఫుడ్ ఇంట్లో అడుగుతా ఉన్నారు. ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పెడతా ఉన్నారు. సో ఎందువల్ల ఇలా అయింది చెప్పండి? దాన్ని చిగుళ్ళ జబ్బు వల్ల అవుతుందండి. దాన్ని పెరిడాంటిటిస్ అనే జబ్బు అంటారు. సో అలా ఇంట్లో ఎవరికైనా కూడా 1 లేదా 2 పళ్ళు మీకు ఎవరికైనా కదులుతున్నా కూడా ఇమ్మీడియట్ గా మీరు డాక్టర్ చూపించుకుంటే మిగతా పళ్ళు ఊడిపోకుండా కాపాడచ్చు. ఎందుకంటే ఈ పెరిడాంటిటిస్ అనే చిగుళ్ళ జబ్బకి పాకిపోయే లక్షణం ఉంటుంది. అది ఒక్కసారి వచ్చిందంటే 1 నుంచి మొదలు పెట్టుకొని నోట్లో పళ్ళన్నీ మొదలైపోతాయి. అప్పుడు చిన్న వయసులోనే మనం పళ్ళు లేకుండా మెత్తటి పదార్థాలు తింటూ తొందరగా ముసలైపోయి ఉండాల్సి వస్తుంది. అది ఆర్టిఫిషియల్ పళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. సో కదులుతున్న పళ్ళని అశ్రద్ధ చేయకూడదు. ఒకవేళ నోట్లో కదిలే పళ్ళు ఉన్నా డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. దాంట్లో సిగ్గుపడే విషయాలు ఏమీ లేవు.